కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కొత్త వివరాలు వెలుగులోకొచ్చాయి. ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ మద్యం మత్తులో బైక్ నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి 20 నిమిషాల ముందు అతడు ఒక పెట్రోల్ బంక్ వద్ద బైక్తో విన్యాసాలు చేసిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో తెల్లవారుజామున 2:22 శివశంకర్ పెట్రోల్ బంకులో కనిపించగా 2:40 ప్రమాదం చోటు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో బైకర్ నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల వి కావేరీ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టి ఆపై భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తేలింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్రమాద సమయంలో బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ చదువు 5వ తరగతి వరకు మాత్రమే అయినప్పటికీ తప్పుడు పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు సమాచారం. ఇక శివశంకర్ మృతి వార్త తెలిసిన వెంటనే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. నా కళ్ల ముందే బిడ్డ ఇలా చనిపోవటం భరించలేను అంటూ యశోద గుండెలవిసేలా ఏడ్చారు. శివశంకర్ గ్రానైట్ పెయింటింగ్ పనులు చేసేవాడని, ప్రమాదం జరిగిన రాత్రి డోన్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.